శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో 4వ అధ్యాయంలో ఉన్నామండి మనము. శ్రీ సాయిబాబా రూపురేఖలు. నిన్న పవిత్ర క్షేత్రము గురించి చెప్పుకున్నాం, షిరిడి. ఇప్పుడు సాయిబాబా రూపురేఖల గురించి చెప్పుకుందాం. సాయిబాబా వల్లనే షిరిడి ప్రాముఖ్యం వహించింది, అంతే కదండి. మనకి షిరిడి సాయినాథుల వారు అక్కడికి రావడము, షిరిడిలో అడుగు పెట్టడము దానికి నిజంగా ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎట్టి వ్యక్తితో పరిశీలిద్దాము. వారు కష్టమైనను సంసారమును జయించువారు. అంటే కష్టమైన సంసారం అంటే మనమేనండి, మనమే. ప్రపంచమంతా కూడా ఆయన బిడ్డలుగా, ఆయన సంసారం, ప్రపంచమే ఆయన సంసారం. మరి ఆ సంసారాన్ని భరించాలి, మొయ్యాలి అంటే ఎంత కష్టమండి. అందుకనే శాంతియే వారి భూషణము. వారు ఎప్పుడూ శాంతంగా ఉంటూ మన యొక్క కష్ట నష్టాలని ఆయన పరిశీలిస్తూ మనకి ఆశీర్వాదాలు ఇవ్వడమే ఆయన పని అయిపోయిందండి. అందుకని సంసారంతో పోల్చారు. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు. వైష్ణవ భక్తులకి విష్ణుమూర్తి, వైష్ణవ భక్తులు ఉంటారండి కొంతమంది, నిలువు బొట్టు వాళ్ళు. వారికి ఇల్లు వంటి వారంట. ఉదార స్వభావులు, ఎంతో ప్రేమ స్వభావం కలవారు మన సాయినాథుల వారు. సారంలోని సారాంశం వంటి వారు. అసలు ఏ విషయంలోనైనా సరే ఆయన్ని, మన సాయినాథుల వారిని ఎవ్వరూ కూడా తప్పు పట్టడానికి లేదండి. మరి ఈరోజు మేము పెద్ద మేధావులం అనుకుంటూ చాలామంది ఆ పరబ్రహ్మస్వరూపుణ్ణి తప్పు పడుతున్నారు. అది చాలా తప్పు, పాపం అని మీకు తెలుస్తుంది. తెలిసిన నాడు మీరు చాలా 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 బాధపడతారు. నశించు వస్తువులందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ గల వస్తువులందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించును. ఆయన పలుకే బంగారమాయనే అనుకుంటాం కదండి. మహానుభావుడు. ఆ మాటలు ఆయన కూడా శారీరకంగా ఉన్నప్పుడు ఆ భక్తాదులతో సత్సంగాలు నిర్వహిస్తూ ఉండేవారండి మసీదులు. మరి మన సాయినాథుల వారు ఎంతో ప్రేమగా మాట్లాడితే అబ్బబ్బబ్బా అమృతమేనండి, అమృతమే మనకి కురిపిస్తూ ఉండేవారు. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవ మానాలను లెక్కించువారు కారు. ఆయనకి అందరూ సమానమేనండి. మనమైతే కొంచెం తక్కువగా ఉండేవాళ్ళని, పేదవాళ్ళని మనం ఒక రకంగా చూస్తాం, కించపరిచినట్టు. అదే మనకన్నా తక్కువ స్థాయిలో మన కింద పనిచేసే వాళ్ళని కానీ ఇంకొకళ్ళని కానీ ఎలా అయినా చిన్న భావనతో చూస్తాం. కానీ బాబాగారు అలా కాదండి. వాడు పెద్దవాడా, ఉన్నవాడా, లేనివాడా, ఈ భావం ఏమో ఆయనకు ఉండేది కదండి. అందరినీ ప్రేమతో చూసేవారు. చెడ్డవాడైనా సరే వాడిని కూడా ప్రేమతోనే చూసేవారు బాబాగారు. అందరికీ వారు ప్రభువు, అందరిలో కలిసి మెలిసి ఉండేవారు. అందరికీ మహానుభావుడండి సద్గురు సాయినాథుల వారు. మరి అందరినీ అంత ప్రేమగా హక్కున చేర్చుకునేవారు. మరి ఆయన ఆటలు ఆడించేవారు చిన్నపిల్లలతో. చిన్నపిల్లలంటే ఆయనకు బాగా ఇష్టం అండి. అందుకని ఎక్కువగా చిన్నపిల్లలతో ఆడుకునేది అలాగే పాటలు కూడా, పాటలు వినుచుండేవారు. ఈయన మంచి పాటలు ఆయనకి ఇష్టం అన్నమాట, వినేవారంట. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఇదండి ఇక్కడ ఆయన ఈ ప్రపంచాన్ని ఏలే మహానుభావుడు. ఈ సంసారాన్నంతా మోస్తూ మరి ఆయన ధ్యానంలో ఉండకపోతే ఎలాగండి? ఈ ప్రపంచంలో జరిగేవన్నిటినీ మోసి మనల్ని భరిస్తూ చెయ్యాలంటే ఆయన ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఎల్లప్పుడూ అల్లా నామము ఉచ్చరించుచుండేవారు. ఆయన అల్లా మాలిక్ అంటే సర్వాంతర్యామి భగవంతుడు ఒక్కడే అనండి దీని అర్థం.
చాలామంది అల్లా మాలిక్ అంటే మా ముస్లిం దేవుడు అని భావన కాదు అక్కడ. ఆ హిందీలో అక్కడ ఆయన అనుకున్నది ఏంటి, అల్లా మాలిక్ కేక్ అంటే సర్వాంతర్యామి భగవంతుడు ఒక్కడే అని ఎప్పుడు ఆయన భగవన్నామస్మరణలో ఉండేవారండి. ఇప్పుడు దానికి అర్థమేమైపోయింది, చాలామంది మా ముస్లిం దేవుడు కాబట్టి మా ముస్లిం ఇదిలో అల్లా అల్లా అంటున్నాడు. అది కాదండి. ఆయన ఇప్పుడు భాషలు వేరువేరుగా ఉన్నాయి కదండి. తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, కన్నడ ఉంది, తమిళం ఉంది, ఇలాగ రకరకాల భాషలు ఉన్నాయి కదా. మరి భాషల్లోని మాట్లాడేటప్పుడు ఆ భావాలు వేరైపోతాయా? భావం ఒక్కటే ఉంటుంది, భాష వేరు అంతే. ఆయన ఆ భాషలో అలాగా మాట్లాడేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్రలో ఉండేవారు. అంతే కదండి. మరి ప్రపంచమంతా మేలుకున్నప్పుడు మాత్రం ఆయన యోగ నిద్రలో ఉండేవారు. ఈ యోగ నిద్ర అంటే ఏంటనుకున్నారు, ప్రపంచాన్ని ఆయన కళ్ళు మూసుకుని మనోనేత్రం అంటే మూడో నేత్రంతో ఆ ప్రపంచాన్నంతటినీ పాలిస్తూ ఉండేవారండి. పరమశివుడిలాగా ఆయన పరమాత్ముడు, ఆయన ఈశ్వర సంభూతుడు కాబట్టి ఆయన కళ్ళు మూసుకుని యోగ నిద్రలో అలాగా పగలు కానీ రాత్రి కానీ ఆయన ఈ ధ్యానమగ్నులై ఉండడానికి కారణం ఏంటంటే మనల్ని పాలించడానికి. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేవారు. ప్రపంచమంతా నిద్రిస్తూ ఉంటుంది కానీ ఆయన మాత్రం అప్పుడు మెలకుగా ఉండి మన బాగోగుల్ని అంటే ఏ బిడ్డకి ఏ హాని జరుగుతుందో, ఏ బిడ్డ నన్ను పిలుస్తుందో అని ఆత్రంగా ఆయన నిద్ర లేకుండా, ఆయన కనురెప్పపాటుగా కూడా నిద్రపోకుండా మనల్ని సంరక్షించడానికండి ఆ మహానుభావుడు నిద్ర లేకుండా ఉండేవారట మెలకువతో. వారి అంతరంగము లోతైనది, సముద్రమోలే ప్రశాంతము. చూడండి, సముద్రము ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన సాయినాథుల వారు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ఉండేవారు. ఉండడం ఏంటంటే ఉండేవారు అంతే, ప్రశాంతంగా ఉండేవారు. మన ఎవరైనా ఆయనకి కోపం అంటారండి, కోపం కాదది. ఆ కోపము వెనుక మన మంచి ఉంది. ఆయన కోపడ్డారంటే మనకి మంచి జరుగుతుందని అర్థం. ఆయన ఎప్పుడూ ప్రశాంతుడే. వారి ఆశ్రమము వారి చర్యలు ఇతమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. అబ్బా, ఇక్కడ చూడండి అసలైన పాయింట్. నిజంగా ఆయన చర్యలు వింతగా విడ్డూరంగా అనిపిస్తాయి కానీ ఆ వాటిలో ఉందండి పరమార్థం. నిజమైన సాయి భక్తుడు గ్రహించగలడండి ఆయన పరమార్థం. ఆయన ఎప్పుడూ నువ్వు సూటిగా డైరెక్ట్గా చెప్పలేదండి ఏ విషయాన్ని కానీ. ఏదైనా ఇండైరెక్ట్గానే చెబుతారండి ఆయన, డైరెక్ట్గా చెప్పరు. దాన్ని అర్థం చేసుకోగలిగే వాళ్ళే సాయి భక్తులు. ఆయన్ని అర్థం చేసుకుంటేనే నిజమైన సాయి భక్తులండి. సాయిరామ్ వీళ్ళు కాదు. ఒక చోటనే కూర్చుని ఉన్నప్పటికీ ప్రపంచమంతా జరుగు సంగతులని వారికి తెలియను. చూడండి, ఒక చోటే కూర్చుని ఉన్నప్పటికీ ప్రపంచంలో అన్నీ కూడా ఆయనకి తెలుసు. వారి దర్బారు ఘనమైనది, నిత్యము వందల కొలది కథలు చెప్పున్నప్పటికీ మౌనము తప్పడేవారు కారు. చూడండి, ఇంతకుముందన్న అక్కడ కూర్చుని మసీదులో కూర్చుని సత్సంగాల్లాగా అంటే అందరికీ అన్ని విషయాలు చెప్తూ ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా మౌనాన్ని తప్పడేవారు కాదు. అంటే మనసులోని ఆయన యోగ నిద్రల్లోనే ఉండేవారండి మౌనంగా. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ ప్రచారాలు చేస్తూ ఉండేవారు. ఎల్లప్పుడూ మసీదు గోడకి ఆనుకుని ఆయన కూర్చోవడం మనకు తెలుసు, మనము చదువుకున్న చరిత్రలోని. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ అలాగే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు వెళ్ళేవారంటండి. లెండి తోట అందరికీ తెలుసు కదా, మన సమాధి మందిరం దగ్గర లెండి తోట ఉంటుంది. అక్కడ ఒక బావి ఉంటుందండి. బాబా గారే స్వయంగా నిర్మించబెట్టారు దానికి దాంట్లోంచి నీళ్లు తోడి పచ్చకుండంతో ఆయన మొక్కలకి నీళ్లు పోయడం కూడా జరిగేది.
ఇది మనందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా మనము దర్శించుకుంటున్నాం. మసీదు గోడలకు ఆనుకుని నిల్చువారు, లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నిండి తోట వైపు కానీ చవట వైపు కానీ ప్రచారాలు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మా ధ్యానమునందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడు అయినప్పటికీ సాధకుని వలె నటించువారు. ఆయన మహానుభావుడండి, సిద్ధపురుషుడండి. అయినా సరే మనతో ఎంత అంటే ఆయనతో ఉండే మానవ జన్మతో ఉన్న మనము ఆయనతో ఉన్నప్పుడు కూడా ఎంత అసలు సాదాసీదా వ్యక్తి అన్నట్టుగా ఉండేవారంటండి. మరి ఈరోజు మనకి ఏదన్నా చిన్న పదవి కానీ ఏదైనా వచ్చిందంటే మనకి నిజంగా కొమ్ములు లేవు కానీ కొమ్ములు తెచ్చుకుంటారు. అంత గొప్పగా బిహేవ్ చేస్తారనమాట. ఇంకా నన్ను వాళ్ళు పట్టలేమండి. కానీ ఆ మహానుభావుడు ఈసమెత్తు అంత కూడా అహంకారం లేకుండా ఉన్నారు అంటే మనతో ఈయన ఇంత పెద్ద గొప్ప వ్యక్త అని మనము ఆశ్చర్యపోవాలండి. ఆయన తెలియనిచ్చేవారు కాదు. ఆయన మహానుభావుడని ఎవరికి తెలియనివ్వకుండా నిరహంకారంగా జీవించారండి మహానుభావుడు మన సద్గురు సాయినాథుడు. సాధకుని వలె నటించేవారు. అణకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా షిరిడి నేల వారి పాద స్పర్శ చేయి. అబ్బా చూడండి ఎంత గొప్పగాను. మరి షిరిడి నేల ఎంత పుణ్యం చేసుకుంటేనండి, అందుకనే ప్రాముఖ్యం చెందిందండి. జ్ఞానేశ్వర మహారాజు అళందిని వృద్ధి చేసినట్లుగా మరి ఏకనాథుడు పైఠానాను వృద్ధి చేసినట్లుగా శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశారండి. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి కదండి. నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నాయండి. ఏలైనా బాబా పవిత్ర పాదములు ముద్దు పెట్టుకున్నాయండి. ఆ నేల మీద చిన్న చిన్న మొక్కలుగా ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఉన్న ఆ మహానుభావుడు నడియాడుతున్నప్పుడు వాటిని ముద్దు పెట్టుకున్నాయండి. మనకు ఆ అవకాశం రాలేదు, కానీ ఇప్పుడు కూడా పొందుతున్నాం. ఆ భావనతో ఆయన్ని నిజంగానే రియల్గా సాయి భక్తులుగా మనము ఆయన అంకిత భక్తులు అయిన ప్రతి ఒక్కరూ పొందుతున్నారనే నా భావన. సాయిరా పాదములు ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకోగలిగారు. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురమే. అంతే కదండి. పండరీనాథుడు పాండురంగడు అయిన జగన్నాథుడు ద్వారక, ఒక కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రంబకేశ్వరము, ఉజ్జాయిని, మహాబలేశ్వరము, గోకర్ణము వంటి షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అంతే కదండి. మనకి పాండురంగడు ఆయనే, కాశీ విశ్వేశ్వరుడు ఆయనే, కేదార్ బద్రీనాథ్ స్వామి ఆయనే, అన్నీ ఆయనేనండి. త్రంబకేశ్వరము, ఉజ్జాయిని, మహాబలేశ్వరము, బాబా అన్నీ అంటే సకల దేవతా స్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు. మనము ఎప్పటికీ అలాగే అనుకుంటున్నాము. ఆయనే ఇవన్నీ కూడా అవతార పురుషుడు మన షిరిడి సాయిబాబా. ఆయన స్పర్శ మాకు వేద పారాయణ తంత్రము. అవును కదండి, మనకి వేదము అది మాకు సంసార బంధములో సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. నిజమే కదండి. మనకి ఈ విధంగా బాబా గారిని ఎవరైతే ఆయన వాళ్ళ హృదయంలో పెట్టుకుని స్మరిస్తారో తప్పకుండా కూడా మనము ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం లేదు. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. చూడండి ఎంత గొప్పగా ఈరోజు మనం కూడా సాయి అంటే మనకు కూడా అది యోగ సాధనగానే ఉపయోగపడుతుంది. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. నిజంగా ఆ రోజుల్లో ఆ బాబా గారు శారీరకంగా తిరుగాడుతున్నప్పుడు వాళ్ళు అసలు ఎంత ఆనందంతో చెప్తున్నారు చూడండి. వాళ్ళ పాపాలు కూడా తొలగిపోయాయంట ఆయన మాట, ఆయన వాక్కు వినంగానే. త్రివేణి ప్రయాగ స్నాన ఫలము వారి పాద సేవ వలనే కలుగుచుండేటిది మాకు. చూడండి ఆయన పాదాల్లోనే చూపించారు కదండి. అంటే బొటనవేళ్ళు మధ్యలో, ఆ పక్క వేలు బొటనవేలు మధ్యలోంచి బాబాగారు మనకి త్రివేణి ప్రయాగ స్నానఫలమును వారి పాదాల చెంతే మనకి ఇచ్చారండి. ఒక భక్తుడు అడిగితే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇక్కడే చేయొచ్చు అని చెప్పి చూపించడం జరిగిందండి. అంటే
ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. ఆ మహానుభావుడిని సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారు మనకి ఎంత అద్భుతంగా చెప్పడం జరిగిందో చూడండి. మరి వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండేది, వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండేది, వారి ఊది ప్రసాదము పావనము చేయుచుండెను. అక్కడికి వెళితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన దుని వెలిగించారు కదండి. ఆ దునిలోంచి కొంచెం ఊదిని తీసి ఆ ఊది ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చేవారండి. ఇప్పటికీ మనము దాన్నే ఉపయోగించుకుంటున్నాము. సర్వరోగ నివారణ అండి. అది ఒక నమ్మకం అండి. అది ఊది అనేది ప్రతి ఒక్కరూ నమ్మకం అండి. అది మీరు నమ్మితే పెద్ద మెడిసిన్ అండి. అది ఏ రోగానికైనా సరే, మానసిక సంసారిక ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నమ్మకంతో ఊదిని వేసుకోండి, తప్పకుండా మీకు అది నయమైపోతుంది. బాబా మీద నమ్మకాన్ని ఉంచండి. ఆ నమ్మకమే ఊది ప్రసాదము. బాబా గారు ప్రతి ఒక్కరికి ఆ నమ్మకాన్ని ఇచ్చేవారు, ఆ ఊది ప్రసాదాన్ని ఇచ్చేవారు. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు, నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. నిశ్చలంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేవారు. ఆయన చూసినప్పుడు మనకు కూడా ఎంత ప్రశాంతత వస్తుందోనండి. ఆయన తలుచుకుంటేనే వస్తుంది, ఇంకా ఆయన చూస్తే కదండి. ఆయన చూస్తే ఇంకెంత ఆనందం మనకి. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశాలలో చూపించుచుండేది. ఆయన షిరిడీలో ఉన్నప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా వస్తే కూడా వాళ్ళకి ఈ అద్భుతాలండి, అద్భుతం చూసి ఆనందించి అసలు ఎంతో అద్భుతంగా ఉండేవారంటండి. ఇవన్నీ చూసి ఆ ప్రజలు బాబా గారు షిరిడీలో నివసించి మరి ఈ విధంగా ఈ అద్భుతాలని సృష్టిస్తూ ఉంటే ఆయన మరి మనకు కూడా ఇప్పుడు అదే కదండి జరుగుతుంది. అద్భుత లీలల్ని ఆయన శారీరకంగా లేకున్నా భౌతికంగా మన ముందు ఆయన ఉన్నట్టుగానే ఉంది కదండి, భావన చేసుకుంటున్నాం, ఆయన్ని దర్శించుకుంటున్నాం. నేనైతే రోజు దర్శించుకుంటానండి ఆయన్ని. మా నాన్నగారు అంటాను, నాన్నగారు నాన్నగారు అంటాను, నన్ను ఏరా అంటారు ఆయన. ఆయన నాతో ఉన్నట్టుగానే నేను ఒక విగ్రహమా ఒక పటమా ఈ ఆలోచన ఉండదండి. మా నాన్నగారు అంతే, నాన్నగారుగానే నాకు దర్శనమిస్తారు. మా నాన్నగారే ఆయన, నేను నాన్నగారు నాన్నగారు అంటాను. సాయిరామ్ సాయిరామ్ నాన్న నాన్న అంటానండి. మరి అందరం కూడా అలాంటి భావనతో బాబా దగ్గర ఉండగలిగితే ఒక స్నేహితుడిగానా, ఒక తండ్రిగానా, ఒక తల్లిగానా మీరు ఏ రకంగా అన్వయించుకున్నా పర్వాలేదండి, ఆయన మీకు దర్శనం అలాగే ఇస్తారు, మిమ్మల్ని చక్కగా ఆదరిస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తిని ఒక స్నేహితుడిగా కూడా అన్వయించుకుంటే ఆయన మీకు అలాగే దర్శనమిస్తారు. తప్పకుండా మీరు బాబా గారిని దర్శించగలుగుతారు. సాయి భక్తులారా, మరి ఇన్ని రకాలుగా గుజరాత్లోని, దక్కన్లోని, కన్నడలోని ఇన్ని రకాలుగా ఆయన ఇన్ని దేశాల్లో ఆయన కీర్తి ప్రతిష్ఠించబడింది. భక్తులు అన్ని దేశాల నుండి కూడా షిరిడి చేరి వారి దర్శనాన్ని, వారి ఆశీర్వాదాలని పొందుచుండేవారు. వారి దర్శనం మాత్రమే భక్తులు మననముల వెంట శాంతి వహించుచుండెను. వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన వెంటనే ఈ దేశాల వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాలే కూడా వాళ్ళకి శాంతి కలిగేదంటండి, ప్రశాంతత కలిగేదంట. అబ్బా షిరిడి వెళ్ళొచ్చామే, మనకి వాళ్ళకుండే దుఃఖాలు కూడా పోయాయి అంటండి. వెంటనే వెళ్ళి తిరుగుముఖం పట్టిన వెంటనే వాళ్ళకి శాంతి కలిగేదంటండి, ప్రశాంతంగా ఉండేవారట. పండరి పోవమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడిలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తులొకడు చెప్పినది గమనింపుడు. మరి చూడండి, పండరీపురంలోని విఠలు దర్శనం చేసుకున్నంత ఆనందం కలిగేదంటండి, విఠల్ని దర్శించుకున్నంత ఆనందంతో ఉండేవారంటండి వాళ్ళు. ఆ మహానుభావుడు దర్శించుకోగానే
వాళ్ళ యొక్క ఇష్టదైవాలు ఆయన రూపంలో కనబడి ఆనందంతో ఒళ్ళంతా పులకరిస్తూ ఎంతో తృప్తితో ఇంటికి వెళ్తూ ఉంటే కూడా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఆ ఆనందంలోనే ఉండిపోయేవారంట. మరి అలాగే మనము ఇంకా 4వ అధ్యాయంలో ఉన్నాము. రేపు చెప్పుకుందామండి. రేపు గౌలీబువ్వ అభిప్రాయం చెప్పుకుందాము. మరి మనం కూడా బాబా గారిని హృదయ నిండుగా పెట్టుకుని మనతోనే ఉన్నట్టు, మనం ఆయనతోనే ఉన్నట్టుగా మనం కూడా ఆయన ఆశీర్వాదాలు పొందుదామండి. సాయిరామ్.